హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం జావాలో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. అదేంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్. ఫస్ట్ మనకి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలియాలి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే అదొక ప్రాసెస్. అందులో ఏం జరుగుతుందంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని, ప్రాపర్టీస్ని అన్నిటినీ కూడా మనం చైల్డ్ క్లాస్లోకి అక్వైర్ చేసుకునే ప్రాసెస్నే ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో ఏదైతే బేస్ క్లాస్ ఉంటుందో దాన్ని మనం పేరెంట్ క్లాస్ అంటాం. ఏదైతే న్యూగా క్రియేట్ చేసిన క్లాస్ ఉంటుందో దాన్ని డిరైవ్డ్ క్లాస్ అనొచ్చు, లేదంటే చైల్డ్ క్లాస్ అనొచ్చు, లేదంటే సబ్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే ఇదొక ప్రాసెస్. ఇందులో ఏంటంటే మనం ఏదైతే మెథడ్ని పేరెంట్ క్లాస్లో డిక్లేర్ చేస్తామో అదే మెథడ్ని మనం చైల్డ్ క్లాస్లో కూడా యూస్ చేస్తాం. సేమ్ మెథడ్ నేమ్ ఉంటుంది, పారామీటర్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క డెఫినేషన్ని చైల్డ్ క్లాస్లో యూజ్ చేస్తే ఆ మెథడ్ యొక్క డెఫినేషన్ని చేంజ్ చేయాలంటే అప్పుడు మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది యూజ్ చేస్తాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే రన్ టైంలో జరుగుతుంది. అందుకే మెథడ్ ఓవర్ రైడింగ్ని మనం ఏమనొచ్చు అంటే రన్ టైం పాలిమార్ఫిజం అని అనొచ్చు. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసే రూల్స్ ఏంటంటే 2 రూల్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మెథడ్ యొక్క నేమ్ అనేది పేరెంట్ క్లాస్లో, చైల్డ్ క్లాస్లో సేమ్ ఉండాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మెథడ్కి ఏవైతే పారామీటర్స్ ఉంటాయో అదే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ చైల్డ్ క్లాస్లో ఉండాలి, పేరెంట్ క్లాస్లో కూడా ఉండాలి. నా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. అదేంటంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ ఫర్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో దాన్ని మనం ఏమనొచ్చు, ప్యూర్ పాలిమార్ఫిజం అని కూడా అనొచ్చు. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రావడానికంటే ముందు మనకేం తెలియాలంటే ఎన్ని క్లాసెస్ అనేది అవసరం అనేది తెలియాలి. ఒకటేంటి, పేరెంట్ క్లాస్ అనేది ఉండాలి. ఆ పేరెంట్ క్లాస్ నేమ్ ఏంటంటే టీచర్. నెక్స్ట్ డిరైవ్డ్ క్లాసెస్ 2 తీసుకుంటున్నాను. అవి ఏంటంటే స్టూడెంట్ 1, స్టూడెంట్ 2. నెక్స్ట్ వన్ మెయిన్ మెథడ్ని రాయాలంటే మనకి ఇంకో క్లాస్ అనేది అవసరం. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే మ్యామ్ అని. సో ఫస్ట్ మనం పేరెంట్ క్లాస్ని చూద్దాం. సో పేరెంట్ క్లాస్ అనేది ఏంటి, దట్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కదా. సో దాన్ని ఎలా రాసాం, క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ టీచర్ అని ఇచ్చాను. సో ఇక్కడ క్లాస్ అనే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ అనేది ఉండాలి. ఈ పేరెంట్ క్లాస్లో నేను ఒకటి మెథడ్ని రాస్తున్నాను, విషెస్ అనే మెథడ్. సో ఈ మెథడ్కి ఏ పారామీటర్స్ లేవు. సో మెథడ్ని మనం డిక్లేర్ చేయాలంటే ఎలా రాస్తాం, యాక్సెస్ స్పెసిఫైయర్ రాయాలి, రిటర్న్ టైప్ రాయాలి, మెథడ్ నేమ్ రాయాలి. అండ్ ఈ మెథడ్ కూడా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ అనేది ఉండాలి. ఇందులో నేను ఒక మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే గుడ్ మార్నింగ్ అని. ఎలా రాయాలి, system.out.println అని రాసి ఆ మెసేజ్ అనేది డబుల్ కోడ్లో రాయాలి. నెక్స్ట్ మెథడ్ని క్లోజ్ చేయాలి, క్లాస్ని కూడా క్లోజ్ చేయాలి. సో టీచర్ అనేది పేరెంట్ క్లాస్. నెక్స్ట్ వన్, నేను ఒక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ క్లాస్ ఏంటంటే స్టూడెంట్ 1 అని. సో స్టూడెంట్ 1 అనేది చైల్డ్ క్లాస్ అంటే మనం ఇన్హెరిటర్ని పర్ఫామ్ చేయాలి కదా. ఇన్హెరిటర్ని పర్ఫామ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. సో ఏ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం మనం, టీచర్ అనే క్లాస్ని యూజ్ చేస్తున్నాం. అంటే టీచర్ అనే క్లాస్లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్కి మనం స్టూడెంట్ 1 అనే క్లాస్లో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ క్లాస్ ఎలా రాస్తామంటే క్లాస్ స్పేస్ స్టూడెంట్ 1 ఎక్స్టెండ్స్ టీచర్. దెన్ ఇది క్లాస్ కూడా సెట్ ఆఫ్ కదా. సో వీ హ్యావ్ టు రైట్ బ్రేస్, ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్ క్లాస్లో ఏదైతే మెథడ్ని యూజ్ చేస్తామో అదే మెథడ్ని మనం చైల్డ్ క్లాస్లో రాయాలి విత్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి. సో ఇప్పుడు అది సేమ్ మెథడ్, అదేంటంటే పబ్లిక్ వాయిడ్ విషెస్ అని. నెక్స్ట్ ఇది కూడా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేస్ అనేది ఉండాలి. నేను మ్యామ్ అనే మెసేజ్ అనేది నేను ఎందులో ఇంప్లిమెంట్ చేస్తున్నాను, స్టూడెంట్ 1లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఇంకో డిరైవ్డ్ క్లాస్ రాస్తున్నాను, అది స్టూడెంట్ 2 అని. స్టూడెంట్ 2ని డిరైవ్ చేస్తున్నాను. నాకు ఎలా తెలవాలి అంటే నేను ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేసి ఏదైతే పేరెంట్ క్లాస్ ఉందో ఆ క్లాస్ నేమ్ అనేది రాయాలి. అండ్ ఇక్కడ ఈ క్లాస్ అనేది సెట్ ఆఫ్ స్టేట్మెంట్, సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉండాలి. నెక్స్ట్ వన్, నేను పేరెంట్ క్లాస్లో ఏదైతే మెథడ్ యూజ్ చేస్తానో అదే మెథడ్ ఇక్కడ సేమ్ పారామీటర్స్తో యూజ్ చేస్తున్నాను. అదేంటంటే పబ్లిక్ వాయిడ్ విషెస్ అని. నెక్స్ట్ ఇందులో మనకి సెట్ ఆఫ్ స్టేట్మెంట్, దెన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో టీచర్ అనే క్లాస్లో ఉన్న
విషెస్ మెథడ్ యొక్క డెఫినేషన్ ఏముంది, గుడ్ మార్నింగ్ అని ఉంది. స్టూడెంట్ 1లో విషెస్ అనే మెథడ్లో ఉన్న డెఫినేషన్ ఏంటి, గుడ్ మార్నింగ్ మ్యామ్ అనే విషెస్ ఉంది. నాకు స్టూడెంట్ 2లో మెసేజ్ అనేది ఏం రావాలంటే టుడే జావా క్లాస్ ఇస్ ఎక్సలెంట్ అనే డెఫినేషన్ రావాలి. సో నేను అప్పుడు ఏం చేస్తాను, సేమ్ మెథడ్ని యూజ్ చేస్తాను. డెఫినేషన్ అనేది మెసేజ్ని చేంజ్ చేస్తున్నాను, టుడే జావా క్లాస్ ఇస్ ఎక్సలెంట్ అని. దెన్ ఆ మెథడ్ని క్లోజ్ చేస్తున్నాను, ఆ క్లాస్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. నౌ మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్ మెథడ్ అనేది రాయాలి. మెయిన్ మెథడ్ రాయాలంటే మనం న్యూగా ఇంకో క్లాస్ క్రియేట్ చేయాలి. ఆ క్లాస్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే మ్యామ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇందులో మనకి అగైన్ మనం స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ రాయాలి, ఎండింగ్ ఆఫ్ ద క్లాస్ రాయాలి. నెక్స్ట్ వన్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెయిన్ మెథడ్ అనేది కంప్లీట్ రాయాలి. మెథడ్ ఓపెనింగ్ బ్రేస్ అనేది ఉండాలి, క్లోజింగ్ బ్రేస్ అనేది ఉండాలి. ఇక్కడ టీచర్ అనే పేరెంట్ క్లాస్లో ఒక డెఫినేషన్ ఉంది విషెస్కి, స్టూడెంట్ 1 అనే క్లాస్లో విషెస్కి ఇంకో డెఫినేషన్ ఉంది, స్టూడెంట్ 2లో ఉన్న మెథడ్ విషెస్కి ఇంకో డెఫినేషన్ ఉంది. నేను పేరెంట్ క్లాస్లో ఉన్న డెఫినేషన్ కాకుండా నాకు స్టూడెంట్ క్లాస్లో ఉన్న స్పెసిఫిక్ డెఫినేషన్ అనేది కావాలి. సో అప్పుడు నేను ఆ మెథడ్ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ 1లో ఉన్న డెఫినేషన్ అంటే నాకు స్టూడెంట్ 1లో ఉన్న మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు ఎలా రాయాలంటే స్టూడెంట్ 1కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో స్టూడెంట్ 1 స్పేస్ ఆబ్జెక్ట్ ఇవ్వాలి, ఈక్వల్ రాయాలి, న్యూ ఆపరేటర్ యూజ్ చేయాలి అండ్ స్టూడెంట్ 1కి కన్స్ట్రక్టర్ రాయాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టూడెంట్ 1కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మన మెథడ్ని కాల్ చేయాలి. సో s.wishes అని. నెక్స్ట్ వన్ నాకు స్టూడెంట్ 2లో ఉన్న డెఫినేషన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే ఆ మెథడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే వీ నీడ్ టు కాల్ ద మెథడ్. సో దాన్ని కాల్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆ క్లాస్ నేమ్ ఏంటి, స్టూడెంట్ 2. నేను ఆబ్జెక్ట్ ఏమి ఇచ్చానంటే ఆర్ అని ఇచ్చాను, ఈక్వల్ టు న్యూ అని రాశాను. నెక్స్ట్ వన్ స్టూడెంట్ 2 యొక్క కన్స్ట్రక్టర్ అనేది రాశాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది స్టూడెంట్ 2కి క్రియేట్ అయింది. సో ఆ మెథడ్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ ఆ మెథడ్ అంటే r.wishes అని కాల్ చేశాను. ఒక చిన్న థింగ్ ఏంటంటే మనకి ఈ ప్రోగ్రాంలో 4 క్లాసెస్ యూజ్ చేస్తాం. సో మరి మనం ప్రోగ్రామ్ని సేవ్ చేయాలంటే ఏ క్లాస్తో సేవ్ చేయాలంటే ఏ క్లాస్లో అయితే మెయిన్ మెథడ్ అనేది ఉంటుందో అదే క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, మ్యామ్. సో ఈ ప్రోగ్రామ్కి మనం ఏమని సేవ్ చేయాలి, మ్యామ్.జావా. ఇది విషెస్ అనే మెథడ్ని కాల్ చేసింది. ఈ విషెస్ అనే మెథడ్ ఎందులో ఉన్న మెథడ్ కాల్ అవుతుందా అంటే మనకి స్టూడెంట్ క్లాస్ 1లో ఉన్న మెథడ్. అందులో మనం విషెస్లో డెఫినేషన్ ఏం రాసామంటే గుడ్ మార్నింగ్ మ్యామ్ అని రాసాం. ఫస్ట్ లైన్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ మెథడ్ని కాల్ చేసాం, r.wishes అని. ఆర్ అనేది ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, స్టూడెంట్ 2 యొక్క ఆబ్జెక్ట్. సో స్టూడెంట్ 2లో ఏదైతే విషెస్ అనే మెథడ్ ఉందో ఆ మెథడ్ డెఫినేషన్ ఏమి ఇచ్చాం, టుడే జావా క్లాస్ ఇస్ ఎక్సలెంట్ అని. సో అదే అనేది ప్రింట్ అవుతుంది. అంటే థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.